వర్షం కురిసిన ఒక చల్లని సాయంత్రం. చైతన్య బస్టాండ్ వద్ద నిలబడి తడిసిన జుట్టు వెనక్కి తీస్తూ వచ్చిన ప్రతి బస్సుని ఆశగా చూస్తోంది. ఆమెకు ఎంతో కాలం తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ని కలిసిన రోజు. అర్జున్ బస్సు నుండి దిగగానే, "ఒక్కసారి చూడు నీ ముఖం, అంతేనా మార్పు?" అని నవ్వుతూ ముందుకు వచ్చాడు. చైతన్య కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు వెలిగింది. ఆమె పరిగెత్తి వెళ్ళి అతనిని హత్తుకుంది. సెకండ్లు కానీ అందులో ఏళ్ల తరబడి భావోద్వేగం ఉంది. అర్జున్ కూడా అడుగు తప్పక ఆమెను మృదువుగా ఆలింగనం చేసుకున్నాడు. అక్కడే వెనుక నుండి ఒక బైక్ స్కిడ్ అయ్యి వాళ్ళ పక్కనే బలంగా పడిపోయింది. ఒక పెద్ద శబ్దం. వాళ్ళు ఒక్కసారిగా విడిచి చూసేసరికి బైక్ రైడర్ నేల మీద పడి నొప్పితో విలవిల్లాడుతున్నాడు. చైతన్య షాకుకు గురై చేతులు వణుక్కుంటూ, "అర్జున్, మనకి ఏమీ కాలేదంటే అదృష్టం. ఒక్క అడుగు దూరం ఉంటే" అని చెప్పింది. అర్జున్ వెంటనే అతని వద్దకు పరిగెత్తి హెల్మెట్ తీసి అతన్ని బైక్కి లేపడానికి సహాయం చేశాడు. "బ్రో, నీకు ఏమన్నా అయిందా? హాస్పిటల్కి తీసుకెళ్దాం" అన్నాడు. కొన్ని నిమిషాల గందరగోళం తర్వాత ఆ వ్యక్తిని ఆటోలో ఎక్కించి హాస్పిటల్కి పంపించారు. అంతలో చైతన్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. "అర్జున్, నేను నిన్ను హత్తుకున్న క్షణం అదంతా ఆనందం మాత్రమే అనుకున్నా. కానీ మనల్ని అదృష్టం ఎంత దగ్గరలో పరీక్షిస్తుందో కదా" అని చెప్పింది. అర్జున్ మెల్లగా ఆమె చేతిని పట్టుకుని, "ప్రతి హగ్గు ఒక భావం ఇస్తుంది. నువ్విచ్చింది ఒక ప్రేమ, కానీ ఈరోజు అది మన ఇద్దరికీ ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. జీవితం ఒకసారే, మన విలువను తెలుసుకోవాలి" అని అన్నాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఆ ప్రమాదం కాస్త భయపెట్టినా వాళ్ళ మధ్య దాచిన భావాలను మాత్రం బయటకు తెచ్చింది. చైతన్య నవ్వుతూ ఇలా అన్నాడు, "ప్రమాదం తర్వాత కూడా నన్ను వదిలి పారిపోకుండా నాతో ఉన్నావంటే" అని మొదలుపెట్టగా అర్జున్ మధ్యలో, "చైతన్య, నువ్వు ఉంటే నేనెక్కడికైనా వస్తాను" అని అన్నాడు. అలా ఒక హగ్గు ప్రేమని చూపించింది. ఒక ప్రమాదం ప్రేమను నిజం చేసింది. అర్జున్ ఆ మాట చెప్పిన తర్వాత చైతన్య హృదయం కొట్టుకున్న శబ్దం ఆమెకే వినిపించింది. వర్షం తగ్గింది. కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం భావోద్వేగాల తుఫాను మొదలైంది. "అర్జున్, నువ్వు ఇలా అంటావని నేను అనుకోలేదు" అంది చైతన్య మెల్లగా. అర్జున్ చిరునవ్వుతో, "నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో ఎప్పటినుంచో చూస్తున్నాను చైతన్య" అని అన్నాడు. ఆ మాటకు ఆమె సిగ్గుతో కిందకు చూసింది. కానీ ఆ క్షణం ఒక ఫోన్ కాల్ను తెచ్చుకుంది. ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. చైతన్య మొబైల్ మోగింది. కాలర్ ఐడి చూసి ఆమె ముఖం మారిపోయింది. అర్జున్ కూడా గమనించాడు. "ఎవరు?" అని మెల్లగా అడిగాడు. చైతన్య మాటలు అడ్డం తగిలాయి. "అది ఆ ప్రమాదం జరిగిన వ్యక్తి బంధువులు హాస్పిటల్ నుంచి కాల్ చేశారు" అని చెప్పింది. అర్జున్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. "ఏమంటున్నారు?" అని అడిగాడు. చైతన్య కాల్ రిసీవ్ చేసింది. కొద్ది సెకన్ల తర్వాత ఆమె ముఖం ఇంకాస్త తెల్లగా మారింది. "అర్జున్, వాళ్ళు మనిద్దరినీ హాస్పిటల్కి రావాలని అంటున్నారు" అని చెప్పింది. "ఎందుకు?" అని అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. చైతన్య నిట్టూర్చింది. "అబ్బాయి మాట్లాడాడు. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పాలని, మరియు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలంటున్నాడు." వాళ్ళు వెంటనే ఆటో తీసుకున్నారు. హాస్పిటల్కి చేరుకునేంత వరకు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ బైక్ రైడర్ మంచంపై కళ్ళను సామాన్యంగా తెరిచాడు. వాళ్ళని చూసి నవ్వాడు కూడా. "బ్రో, సారీ, నా తప్పు. వర్షంలో వేగంగా డ్రైవ్ చేస్తున్నా"
మీరు ఆలింగనం చేసుకున్నారని గమనించి బైక్ వేస్తూ స్కిడ్ అయ్యింది. చైతన్యకు ముఖం ఎర్రబడింది. అర్జున్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ వ్యక్తి ఒక్కసారిగా మరొక విషయం చెప్పాడు. ఒక్క మాట చెప్తాను. మీ ఇద్దరి లవ్ స్టోరీకి నా ప్రమాదమే ట్రిగ్గర్ అయ్యిందనుకుంటా. దయచేసి ప్రేమను వాయిదా వేయొద్దు. జీవితమే చిన్నది. నాలాంటి వాళ్ళ వల్ల ఒక్క క్షణంలో మారిపోతుంది. అర్జున్, చైతన్య ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆ మాట వారికి నేరుగా హృదయాన్ని తాకింది. బైక్ రైడర్ నవ్వుతూ, ఒక హగ్గు నా ప్రమాదం, కానీ మీ ప్రేమను స్టార్ట్ చేసింది. అంతకు మించిన ఆనందం నాకు ఇంకేం కావాలి అని అన్నాడు. అర్జున్ చైతన్య చేతిని మెల్లగా పట్టుకొని, చైతన్య మన ఇంతకాలం మనసులో పెట్టుకున్న మాట ఇంకా దాచుకోవాలా అని అన్నాడు. చైతన్య చిన్నగా తల ఊపింది. ఆమె కళ్ళల్లో నీళ్లు, కానీ నవ్వే. ఆ రోజు హగ్గు ప్రేమను తెలిపింది. ప్రమాదం ప్రేమను నిజం చేసింది. మరొకరు చెప్పిన మాట ప్రేమను ధృవీకరించింది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత వర్షం పూర్తిగా ఆగిపోయింది. గాలి తేలికగా వీచింది. కానీ చైతన్య, అర్జున్ హృదయంలో మాత్రం కొత్తగా మొదలైన ప్రేమ వేడి ఇంకా అలాగే ఉంది. హాస్పిటల్ గేటు వద్ద వాళ్ళు ఆగారు. ఒక నిశ్శబ్దం నెలకొని ఉంది. అంతలో అర్జున్ మెల్లగా మాట్లాడాడు. చైతన్య, నిన్ను కోల్పోతాననే భయం నాకు ఈరోజు తెలిసింది. నువ్వు నాకొద్దు అంటే కూడా నేను అంగీకరించేవాడిని. కానీ నువ్వు నాతో ఉండాలని చెప్పిన క్షణం నా జీవితమే మారిపోయింది అని అన్నాడు. చైతన్య అతని వైపు చూసి, అర్జున్ మనసులో దాచుకున్న మాట ఒక్కటే. నువ్వు లేని రోజులు నేను బాగానే ఉన్నాను అని అనుకున్నా. కానీ నువ్వు వచ్చాక నేను ఎంతగా నిన్ను మిస్ అయ్యానో అర్థమైంది అని చెప్పింది. అర్జున్ దగ్గరికి వచ్చి ఆమె చేతులను పట్టుకున్నాడు. చైతన్య, మన ప్రేమకి హగ్గు కారణమైతే సరే, ప్రమాదం దానిని మరింత బలంగా చేసింది. ఇక నుంచి నేను నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళను. చైతన్య కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. అర్జున్, మనిద్దరం కొంచెం ఆలస్యంగా అయినా ప్రేమను ఒప్పుకున్నాం. అది నాకు చాలు. సూర్యాస్తమయం ఆకాశం నారింజ రంగులో మెరిసింది. ఆ వెలుగులో వారిద్దరూ ఆగి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అర్జున్ మెల్లగా ఆమెను తన వైపు లాగి హత్తుకున్నాడు. ఈసారి అది ప్రమాదం కాదని, జీవితాన్ని కలిసి నడిచే నిర్ణయం అని. ఆ హగ్గు మాటల కంటే పెద్ద ప్రమాణం. ఆ ప్రమాదం వల్ల కోల్పోయిన సమయం కాదు, కలుసుకున్న ప్రేమ మరింత బలపడిన రోజు. చైతన్య కళ్ళని మూసుకొని నవ్వింది. అర్జున్, మన కథ ఇక్కడ మొదలైంది. అతను జవాబిలా ఇచ్చాడు. అవును చైతన్య, ఒక హగ్గు ప్రేమను ఇచ్చింది. ఒక ప్రమాదం మనలను కలిపింది. ఇక నుంచి మన జీవితమే మన కథను వ్రాస్తుంది అని అనుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది.